మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకి ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి కనుమ శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్, హైదరాబాద్. సంక్రాంతి పండుగలో కనుమ పండుగ అంటే చాలు గ్రామస్తులంతా కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. తమిళనాడు సరిహద్దు ప్రాంతమైనటువంటి చిత్తూరు జిల్లా, తమిళనాడులో అయితే జల్లికట్టు అంటారు. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాత్రం పశువుల పండుగని కూడా చాలా ఘనంగా కూడా నిర్వహిస్తారు. పల్లెలో చూడొచ్చు మనమంతా కూడా ప్రతి కోడెద్దులకు అన్నిటికీ కూడా ఎంతో సుందరంగా ముస్తాబు చేసి వీధులలో పరిగెత్తిస్తూ యువతంతా కూడా ఆ కోడెద్దులను పట్టుకునేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ కోడెద్దులకు ఆ కొమ్ములకు ఏదైతే తడిక ఒక తడిక అంటారు, దీన్ని ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క రకంగా పిలుస్తే పలక అంటారు. అయితే ఎద్దులు కట్టినటువంటి ఆ పలకలన్నీ కూడా పట్టుకునేందుకు యువతంతా కూడా పోటీ పడుతూ ఆ ఎద్దులతో కూడా రంకులేస్తున్నటువంటి ఎద్దులను నిలవరించేందుకు కూడా పోటీ పడుతుంటారు. మనం చూస్తున్న ఈ రకంగా ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి ఫోటోలు కావచ్చు, అభిమాన హీరో ఫొటోస్ కావచ్చు, అదే రకంగా రాజకీయ నాయకుల ఫోటోలు కూడా నిర్మిస్తూ ఉంటారు. ఈ రకంగా ఎందుకు రెడీ చేస్తారండి దీన్ని? ఇవి పాత పద్ధతి, ఇది మాది నాటు సెంచరీ మధ్యస్థం. ఇది పాత్ర కావాలో చేస్తాం. ఈ ఎద్దుకి పలక కడితే దాన్ని ఏం చేస్తారు? దాన్ని ఏం చేసిన ఎవడు పట్టుకుంటాడు మగవాడు, పట్టుకోకపోతే మేము మగవాళ్ళం. ఎద్దు కట్టిన పలకను పట్టుకున్నాడు మగాడు, లేదంటే మీరు గెలిచినట్టు. మీకు గెలిచినట్టు. అంటే ఎన్ని ఏళ్ళు తరతరాలుగా ఎన్ని ఏళ్ళు చదువుతుంది? కొంత తరాలుగా కొన్ని ఏళ్ళ తరాలు. ఎలా ఉంటుంది అంటే ఊరంతా కూడా ఎలా ఉంటుంది? ఎంతైనా పెద్ద ఇదిగా ఉంటుంది. పెద్ద ఎత్తున కూడా మిద్దులపైనంతా కూడా ప్రజలు ఎక్కినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క జల్లికట్టును తిలకించేందుకు, ఈ పశువుల పండుగను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తుంటారు. అయితే రంగంపేట ప్రతి ఏడాది కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది రంగంపేటలో వాయిదా వేసి పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క పుల్లయ్య గారి పల్లె అన్నటువంటి ఈ గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్న ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చుట్టాలు బంధువులతో కూడా నిండిపోయి ఒక ఆహ్లాద ఒక పండుగ వాతావరణం నెలకొనింది. ఎక్కడి నుంచి వచ్చారండి? ఊరేనా మీది? మాది కాశ్మీర్లో అండి. ఓన్లీ పశువుల పండుగ కోసం వచ్చారు? అవునండి. ఎలా ఉంటుంది? బాగుంటుందండి, బాగా అందడిగా ఉంటారు. అంటే సంక్రాంతి అంటేనే మనకు తెలియంటి వరకు ఒక పెద్ద పండుగ. కనుమ పండుగ అంటే గ్రామాల్లో ఇంకా బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది ఈ పండుగ జరుపుతాము? ఇక్కడ 100 సంవత్సరాలు చేస్తున్నారు మా తాత ముత్తాతల నుంచి. మేముండే హైదరాబాద్లో, మా బామార్ది ఉండేది బెంగళూరులో. ఈ చుట్టుపక్కల చెన్నై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ చుట్టుపక్కల గ్రామస్తులు బంధువులు అందరూ ఈ పండగ కంపల్సరీ వస్తారు. చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పశువులు వదులుతాడు, అలంకరణ చేసి బహుమతి కట్టి వదులుతారు. పట్టుకుని నిలువరించిన వాళ్ళకి వాళ్ళ బహుమతి దక్కుతుంది. అదొక ఆనందం అన్నమాట. మేము పట్టుకునే వాళ్ళు నిలువరించామని వేసి. సో ఈ పండగ చూడడం కోసం చిన్నపిల్లలు కానీ వృద్ధుల వరకు చాలా హ్యాపీగా ఉంటారు. అలంకరణ చేయడం కానీ పశువులకు కానీ సేఫ్టీ చేసుకొని ఈ పులయారపురం గ్రామస్థ యూత్ 10 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ ఫంక్షన్ అరేంజ్ చేసామంటే. అంత ఖర్చు ఉంది దీనికి అరేంజ్మెంట్కి. సేఫ్టీ కోసం కానీ సిమెంట్ రోడ్ల మీద మట్టి పోయడం కానీ పశువుల అలంకరణ కానీ. అసలు మా తమ్ముడు దిలీప్ చెన్నై నుంచి వచ్చాడనమాట. సో అలా అందరూ వచ్చి చాలా కోలాహలం ఉంటుంది. చుట్టుపక్కల గ్రామస్తులు కానీ అందరూ బంధువులు అందరూ వస్తారు ఈ ఫంక్షన్కి. ఏ ఫంక్షన్ పండగ వచ్చినా రాకపోయినా ఈ సంక్రాంతి కంపల్సరీ అందరూ కలుస్తారు. సంక్రాంతి అంటే బంధుత్వమే కాదు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో చుట్టాలతోటి, అన్నదమ్ములతోటి, అక్కచెల్లెలతోటి చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అంటే గ్రామంలో జరుపుకోండి. అంటే మీరు పట్టణంలో ఇలాంటి అనుభూతి మనం పొందలేము. అంటే పల్లెలోకి మీరు రావడం ఎలా ఉంది మీకు? ఇక్కడ ఊర్లో వచ్చి చేసుకోవడం, పల్లెటూరుకి రావడం చాలా సంతోషంగా ఉందండి. అందరినీ కలవచ్చు, బంధువులు, స్నేహితులు. పల్లెటూరులో మన చుట్టాలు ఫస్ట్ చిన్నప్పటి నుంచి మన ఇంటి పక్కన ఉండేవాళ్ళు అట్లే ఉంటారు. సిటీలో అయితే మారిపోతూ ఉంటారు, బంధువులు తెలీదు, ఫ్రెండ్స్ అంతా. పల్లెటూరులో అయితే ఎప్పుడు వాళ్ళే ఉంటారు కాబట్టి మనకి ఎక్కువ అనుబంధం ఉంటుందండి పల్లెటూరు వాళ్ళతో బాగా. ఇప్పుడు నేను సమాజంలో బంధుత్వాలకు పెద్దగా అంతరించిపోతున్నాయి, ఆ బంధాలకు విలువ లేని అయిపోతున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి కాలంలో ఎలాంటి మెసేజ్ ఇవ్వాలంటారు? ఇలాంటి పండుగలు చేయడం వల్ల అందరూ కలుస్తారండి. బంధువులు ఎంత భేదాభిప్రాయాలు ఉన్నా పండుగల్లో అందరూ కలుసుకొని చాలా సంతోషంగా ఉంటాయండి. అవన్నీ ఏం పట్టించుకోకుండా బాగా ఎంజాయ్ చేస్తారండి అందరూ. బిజీ లైఫ్లో మనం బతికే విధానం కోసం అనేక మార్గాలు ఎత్తుకుంటూ అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతారు. సంక్రాంతి పండుగ వస్తే ఏడున్నా కూడా ఇంటికి వెళ్ళాలా, పండగ ఇక్కడ చేసుకోవాలన్న ఒక ఆలోచన కలుగుతుంది. సంక్రాంతి అంటే గ్రామంలో చేసుకోవడం మీకు ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి మా ఊరికి రావడం ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతికి జరుపుకోవడం, ప్లస్ వేరే ప్లేసెస్ కన్నా మా ఊరికి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా అంటే వీళ్ళంతా హైదరాబాద్, చెన్నై అనేక ప్రాంతాల్లో కూడా వాళ్ళ జీవన విధానం, వాళ్ళకు ఉన్నటువంటి పనుల నిమిత్తం కూడా అక్కడ ఉద్యోగాల నిమిత్తం కూడా పనిచేసుకుంటూ ఉంటారు. అయితే కనుమ పండుగ, సంక్రాంతి పండుగ అంటే చాలు గ్రామాలలో పెద్ద ఎత్తున ఎక్కడున్నటువంటి వారంతా కూడా సొంత ఇంటికి వచ్చి బంధుమిత్రులతో కూడా ఈ యొక్క పండుగని ఆనందదాయకంగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఒక్కసారి ఈ యొక్క కనుమ పండుగ సందర్భంగా ఏదైతే గ్రామంలో రైతుకు ప్రధానంగా
తోడుండేది పశువు. ఎందుకంటే రైతు పడే ప్రతి కష్టానికి భరోసాగా ఆయనకు ఒక తోడుగా ఉండేది ఈ యొక్క ఎద్దులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కనుమ పండుగ రోజున ఎంతో సాంప్రదాయబద్ధంగా ఒక నిష్ఠతోటి మంచి పూజలు నిర్వహించి ఆనందదాయకంగా ఈ యొక్క కనుమ పండుగ అనేది నిర్వహిస్తారు. చూస్తున్నాం, ఆవుల కొట్టమంటారు దీన్ని. అనేక ఎద్దులన్నీ కూడా లోపల ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా ఎంతో సుందరంగా ముస్తాబు చేసి ఆ కొమ్ములకంతా కూడా రంగులు అద్ది అదే రకంగా ఎంతో సుందరం, చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఎంతో అద్భుతంగా కూడా రెడీ చేసి వీధులలోకి వదులుతారు. ఇప్పుడు మనం చూస్తున్నారు ప్రతి ఒక్క ఎద్దును కూడా ఆ కొమ్ములన్నింటినీ కూడా రెడీ చేసి వాటికి పలకలు కట్టి, కొన్ని ఎద్దులకు ఏదైతే టవల్స్ అంటారు వాటిని కూడా కడతారు. ఎందుకంటే వాటిని యూత్ అంతా కూడా ఆ యొక్క ఎద్దులను నిలవరించి కట్టినటువంటి పలకలను ఆ టవల్ అన్నీ కూడా పెరుక్కునేటువంటి ప్రయత్నం చేస్తారు. అది తీసుకున్నవాడు మగోడుగా కూడా భావిస్తారు. ఎందుకంటే సాధారణంగా గ్రామాలలో ఇది వాడుక భాషలో మాట్లాడేటువంటి విధానంతో ఉంటుంది. ఆడు మగాడు పట్టినాడు, ఎద్దు కొమ్ములు వంచాడు, రంకెలేస్తున్న ఎద్దుని తల వంచాడు అన్నటువంటి మాటలు సాధారణంగా గ్రామాలలో వాడేటువంటి భాష ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఎద్దులను నిలువరించి ఆ యొక్క పలకలను కైవసం చేసుకునేవాడు మగాడు అంటూ కూడా ఆనందదాయకంగా కూడా వీళ్ళు యొక్క పశువుల పండుగ నిర్వహించుకుంటూ ఉంటారు. మనం చూడొచ్చు, మొత్తం కూడా ఎద్దులను అన్నింటినీ కూడా చాలా సుందరంగా ముస్తాబు చేసి ఈ రకంగా అనేక రకాల, అంటే ఒక్కొక్క ఎద్దుకు ఒక్కొక్క రకమైనటువంటి ఇది కడుతూ ఉంటారు. కొంతమంది పొలిటీషియన్ నాయకుల ఫోటోలు పెడతారు. ఆ ఫోటోల్ని పట్టుకునేందుకు కొంతమంది ప్రయత్నిస్తారు. మరి కొన్ని ఎద్దులకు అభిమాన హీరో ఫోటోలు పెడతారు. ఆ ఒక అభిమాన హీరో కట్టినటువంటి బ్యానర్ని వేరొక ఫ్యాన్స్ మేము కొమ్ములు వంచుతామంటూ కూడా వాళ్ళు ఆ పలకని స్వాధీనం చేసుకునేందుకు పోటీ పడతారు. ఇలా అనేక రకాలైనటువంటి ఆనందకర వాతావరణంలో ఈ యొక్క జల్లికట్టు పశువుల పండుగ మాత్రం చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. రంగంపేట సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పండుగ వాతావరణం కనబడుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, పుల్లయ్య గారిపల్లి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.